హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న యంగ్ ఫార్మర్ ఏటీఆర్ తెలుగు. నాణ్యమైన జాతి కోడి పిల్లలు ఉత్పత్తి చేయడం కోసం ఎన్ని పెట్టలకు ఒక పుంజుని వేసుకుంటే మంచిదనేది వీడియోలో చూద్దాం. మనకు వచ్చేసి చాలామంది ప్రస్తుత కాలంలో జాతి కోళ్ళు పెంపకం ద్వారా జాతి కోడి పిల్లలను ఉత్పత్తి చేసి వాటి ద్వారాగా కొంత ఆదాయాన్ని అయితే పొందాలనుకుంటున్నారు. చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఎన్ని పెట్టలకు ఎన్ని పుంజులు వేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇది వచ్చేసి పుంజు తాలూకు క్వాలిటీని బట్టి అయితే ఉంటుందండి. మనం ఏ పుంజునైతే మంచి బ్లడ్ లైను మంచి బ్రీడర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకుంటామో ఆ పుంజు ఒక 20 పెట్టలు తొక్కింది అనుకోండి, 20 పెట్టలు 20 గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్లు హ్యాచ్ అయ్యే పర్సంటేజు ప్రతి 10 గుడ్లకి ఒక 9 గుడ్లు అయినా సరే హ్యాచ్ అనేది అవ్వాలండి. 10 గుడ్లు పెడితే 9 గుడ్ల నుంచి పిల్లలు రావాలి. అలా వచ్చినట్టయితే మనకి 10/9 ఆ పుంజు మాత్రమే మన బ్రీడర్గా కంటిన్యూ చేయడానికి వాటి బ్రీడు ఉత్పత్తి చేయడానికి బాగా ఉపయోగపడుతుందండి. అలాంటి బ్రీడర్ పుంజు దగ్గర గుడ్లు పెట్టడానికి సిద్ధమైన పెట్టల్ని ఒక 20 నుంచి 25 వరకు వేసుకుంటే రిజల్ట్ అనేది బాగుంటుందండి. అంతకు మించి ఎక్కువ వేసినా కానీ ఒక 40-50 ఒకే పుంజు దగ్గర గుడ్లు పెడుతున్న పెట్టలు వేసినా కానీ అవి గుడ్లు పెట్టినా కానీ అన్ని గుడ్లు హ్యాచింగ్ పర్సంటేజ్ అనేది బాగోదండి. పర్సంటేజ్ తగ్గిపోద్ది. 10 గుడ్లు పొదగేస్తే అందులో మహా అయితే ఒక 6-5 పిల్లలు అయితే మిగతా 4 పోతాయి. హ్యాచింగ్ పర్సంటేజ్ బాగుండాలంటే మనం ఏదైతే పుంజుతో పాటు పెట్టలకు కూడా నాణ్యమైన ఆహారం ప్రతిరోజు అందిస్తూ ఉండాలండి. నీళ్లు, ఆహారం, వాటి సదుపాయం కూడా చాలా బాగుండాలి. అవి తిరిగే ప్రదేశం కూడా సహజ సిద్ధంగా ప్రశాంతంగా నేచురల్గా అయితే ఉండాలండి. ఇలా చాలా రకాల విషయాలపై వాటి హ్యాచింగ్ పర్సంటేజ్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే వాటి బ్లడ్ లైన్ బట్టి వాటి క్వాలిటీ కూడా ఆధారపడి ఉంటుంది. మనం పుంజు పెట్ట అంటే మదరు ఫాదరు రెండు మంచి క్వాలిటీ కలిగి ఉండాలి. అలాగే మంచి ఆరోగ్యంగా ఉండాలండి, బలంగా ఆరోగ్యంగా ఉండాలి. అలాంటప్పుడు మీకు నాణ్యమైన పిల్లలు అనేది ఉత్పత్తి అవుతుంటాయి. అవి కూడా హెల్తీగా పెరుగుతాయి. పెద్ద అయ్యాక వాటిలో కూడా మంచి స్కిల్స్ అనేది ఉంటాయి. లేదనుకోండి నీరసంగా ఈశ్వరం అనే పిల్లలు పుట్టాయి అనుకోండి, వాటిని పెంచడం ద్వారా మన ఖరీదైన దానా విలువైన సమయం వృధా అయితే అవుతుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు ఏ బ్రీడ్ అంటే ఇష్టం, ఆ బ్రీడ్లో ఏ రంగు అంటే ఇష్టం అనేది కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.